మేము ఇంటికి చేరుకునేసరికి 10 అయింది. సో ఇంత లేట్ ఎందుకయింది అంటే వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు. సో యూట్యూబ్లో వీడియో చూసి మాకు జియో కనెక్షన్ కావాలని చెప్పేసి తట్టబంద నుంచి అయితే కాల్ చేశారు. అది ఎక్కడుంది అంటే విశాఖపట్నం డిస్టిక్ రోలుగుంట మండలం అనమాట. సో అప్పటికే టైం 2:30 అయింది. మేము ఒక రెస్టారెంట్లో ఫుడ్ తీసుకొని ఒక చెట్టు కింద అయితే భోజనం చేశాము, నేను నా ఫ్రెండ్ సతీష్. అలాగే అక్కడ ఒక డాగ్ కూడా వచ్చింది, దానికి కూడా మేమైతే ఫుడ్ అయితే ఇచ్చాము. సో అది కూడా కొడిపినట్లు తిన్నది. మేము తిన్నంత వరకు కూడా అక్కడే వెయిట్ చేసింది అది. ఒకసారి మీరు కూడా చూడండి ఆ క్లిప్స్ అనేవి. సో ఎలా అయితే టైం అయితే చాలా ఎక్కువైపోయింది, ఫుడ్ అయితే కంప్లీట్ అయింది. సో మరలా మేము ఆ విలేజ్ అయితే చేరుకోవాలి. ఇదే తట్టబంద గ్రామం. చుట్టూ కూడా మొక్కలు, అరటి మొక్కలు, నెక్స్ట్ జీడి మొక్కలు, కొబ్బరి తోటలు అయితే చాలా ఉన్నాయి. సో దానికి సీసీ కెమెరాస్ అయితే కావాలంట. సో 16 ఎకరాలు అనమాట మొత్తం. సో దాని అంతా కవర్ చేయాలంటే అవ్వదు కనుక సీసీ కెమెరాలు అయితే యూజ్ చేయాలి. సో ఇంటర్నెట్ అయితే చాలా అవసరం. మేము వాళ్ళ రిక్వెస్ట్ మేరకు అయితే ఆ ఊరైతే వెళ్ళి కనెక్షన్ అయితే ఇవ్వడానికి అయితే సిద్ధమయ్యాము. సో అక్కడ 5G సిగ్నల్స్ అయితే లేవు. నేను నా ఫ్రెండ్ కలిసి అక్కడ ఒక జియో పైప్ అయితే తీసుకున్నాము. సో ముందుగానే అక్కడ అరేంజ్ చేసి ఉంచారు. మన ఓడిఈని హైట్లో పెట్టినట్లయితే 5G సిగ్నల్ అనేది ఈజీగా పొందొచ్చు. అది చాలా దగ్గర మేము ప్రాక్టికల్గా చేసిన తర్వాతే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. సో అక్కడ 5G అనేది వచ్చి లైట్గా అయితే వస్తుంది. సో ఈ పైప్ వేయడం వల్ల సిగ్నల్ అనేది 100% పొందొచ్చు. సో నా ఫ్రెండ్ సతీష్ అయితే ఓడియు మౌంట్ అయితే చాలా టైట్గా అయితే వేస్తున్నాడు. సో ఎక్కడ మళ్ళీ విడిపోకుండా ట్యాగ్స్ వేసాడు. అలాగే తివ్వ కూడా చుట్టేసాము, రెయిన్కి అది ఎఫెక్ట్ అయితే లేకుండా, తడవకుండా, మళ్ళీ ఇబ్బంది లేకుండా అయితే చేసాము. మరలా ఒకవేళ డ్యామేజ్ అయితే మళ్ళీ దింపడం చాలా కష్టం. సో అందుకే ఈ ఓడి అనేది చాలా టైట్గా అయితే వేయాలి. సో కంప్లీట్ అయింది. అలా కేబుల్ కూడా ఇచ్చేసాము, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఒక ఫోల్కి అయితే దాన్ని అటాచ్ చేసాము. సో 5G అయితే వచ్చింది, చాలా హ్యాపీ. సార్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో సీసీ కెమెరాలకి అయితే నెట్ అయితే రేపు ఇచ్చుకుంటారట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.